చంటి పిల్లల్లో నెయిల్స్ కట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఫర్ పేరెంట్స్. అండ్ ఒక సర్జరీ చేసినంత ఫీల్ కూడా అవుతుంటాం ఒక్కొక్కసారి. ఎందుకు అంటే దానివల్ల ఎదురయ్యే కొన్ని యాక్సిడెంట్స్ ప్రతి పేరెంట్ ఎదురవుతారు కాబట్టి. సో నెయిల్స్‌ని ఎలా కట్ చేయాలి? ఎప్పుడు కట్ చేయాలి? ఒక్కొక్కరి గ్రోత్ పరంగా ఉంటుంది. కొంతమంది బేబీస్‌కి 1 వీకే కట్ చేయాలి. కొంతమందికి 2 వీక్స్ అయినా కట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఒక మూఢనమ్మకం ఏంటి అనంటే, ఫస్ట్ 40 రోజులు నెయిల్స్ కట్ చేయరండి. సో అది ప్యూర్‌లీ మూఢనమ్మకం. దానికి ఏం సైన్స్ లేదు దాని వెనకాల. సో ఒకవేళ బేబీస్‌కి కట్ చేయాలి అనుకున్నా, మీరు బేబీ నెయిల్ కట్టర్స్ అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేసి కట్ చేయొచ్చు. చాలామందికి తెలియక ఏం చేస్తుంటారు అంటే, చేయితో ఇలా కొరికేసి తీసేస్తుంటారు. దానివల్ల జరిగే ప్రమాదం ఏంటి అనంటే, నెయిల్ బెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాం. దీన్ని మనం ఈజీగా ప్రాపర్ వేగా కట్ చేస్తే అవాయిడ్ చేయొచ్చు. ఏ టైం బెటర్ అంటారు నెయిల్ కట్ చేయడానికి? పడుకున్నప్పుడు, పీస్‌ఫుల్‌గా బేబీస్ అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నప్పుడు, ప్లస్ స్నానమైన తర్వాత అవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి నెయిల్స్. సో ఆ టైం మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్‌లో వి హావ్ నెయిల్ కట్టర్స్ అండ్ నెయిల్ ట్రిమ్మర్స్. ఏది బెటర్ అంటారు? పిల్లల్లో ఒకవేళ మీరు రియల్‌గా భయపడుతున్న పేరెంట్స్ అయితే గనక మీరు ట్రిమ్మర్స్ ఫర్ బేబీస్ యూజ్ చేయొచ్చు. నార్మల్ నెయిల్ కట్టర్స్ ఫర్ టాడ్లర్స్ అండ్ మోర్ దెన్ 1 ఇయర్ బేబీస్‌కి మీరు అలా కూడా చేసుకోవచ్చు. నో ఇష్యూ విత్ దట్. మీరు కట్ చేసేటప్పుడు గమనించాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ఈ న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ ది నెయిల్‌ని మెయింటైన్ చేసేలాగా కట్ చేయాలి. అండ్ నెయిల్‌కి దగ్గర అంటే స్కిన్‌కి దగ్గర వరకే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.